వచ్చి రెఫరెన్స్. సో ఇలా మార్కెట్ చూసుకోరు కదా. సో నిన్న ఒక విషయం చెప్పిన, అది ఏందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఉందిగా, ఈ లో కిందికి పోతే క్రాస్ అయితే, యాక్చువల్ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, బట్ క్రాస్ అయితే చాలామంది ఇక్కడ సెల్లర్స్ యాడ్ అవుతారు. ఇది పైకి పోయి పైనే సస్టైన్ అయితే మనకు మూమెంటం ఈ 56,849 వరకు స్పేస్ ఉంది. ఈ రేంజ్లోనే నా ప్లానింగ్ ఉంటుంది అనుకున్నాగా. ఇక నో డౌట్ ఇక్కడ నేను బయింగ్ సైడే ఉండే. ఓకే, ఎందుకుంటా అంటే ఇక్కడ ట్రాప్ అవుతారు చాలామంది. సో ఇక్కడ బుల్లిష్ సైడ్, కానీ ఇక్కడ ట్రాప్ అయిన విషయం నిజమే, బట్ మళ్ళీ తర్వాత ఇది హోల్డ్ కాలేదు, ప్రైస్ డౌన్ సైడ్ వచ్చేసింది. ఏదైతే డిమాండ్ ఉండేనో ఆ డిమాండ్కే ఈ సప్లై అనేది డ్రా చేసిన ప్రస్తుతానికి. సో ఇక్కడ డైరెక్ట్ ఫాలో అయింది కాబట్టి ఇక్కడ ఎలాంటి డిమాండ్ అండ్ సప్లైలు ఉండవు. జనరల్గా ప్రైస్ స్లో అండ్ స్టడీ వస్తేనే అక్కడ డిమాండ్ అండ్ సప్లైలు క్రియేట్ అవుతుంటాయి. సో కొంచెం గ్యాప్ అప్ కానీ ఇలాంటి సినారీ ఉన్నప్పుడు, లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మీదకి రావడం కానీ జరిగితే ఈ స్పేస్ ఏదైతుందో ఈ స్పేస్లో బుల్లిష్ మూవ్ అనేది కనబడుతుంటుంది. ఆ బుల్లిష్ మూవ్ని చూసి చాలామంది బై చేస్తారు. ఓకే ఫైన్, బై చేయండి. బట్ మనకి ఇక్కడ ఒక చిన్న సప్లై ఉంది, 56,477, 56,396. ఇది ఒక చిన్న సప్లై, ఇది ఒకటే ఉంది, మళ్ళీ వేరే సప్లై లేదు. ఇదైతే ఎలాగో రిజెక్షన్ ఏరియా, ఇక్కడ రిజెక్ట్ అయితేనే నేను సెల్లింగ్ ప్లాన్ చేస్తా, లేకుంటే లేదు. సో కింద చాలా పెద్ద డిమాండ్ ఉంది, ఇది పెద్దది, నియర్ బై కాదు, చాలా దూరం ఉంది. బట్ ఓకే, స్లో అండ్ స్టడీ డౌన్ సైడ్ అయితే పోతుంది ప్రైస్. ఇప్పుడు ఏదైతే డిమాండ్ ఉండేనో ఆ డిమాండ్ కూడా బ్రేక్ అయిందంటే ఇంకా బేరిష్ సైడ్ అయితే మూమెంటం వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. బట్ ఓకే, అది ఎంతవరకు వస్తుంది లేదనేది చెక్ చేసుకుందాం. బట్ ప్రస్తుతానికి అయితే సప్లై ఒకటే ఉంది ఇలా, ఫైన్. నిఫ్టీలో కూడా ఒక సప్లై ఉంది, నిఫ్టీలో మీద ఉంది సేమ్. మనకు ఇప్పుడు ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ మీద ప్రైస్ ఒక క్యాండిల్ నాకు క్లోజ్ అయింది అంటే ఈ స్పేస్ ఏదైతుందో ఈ స్పేస్లో కొంచెం బులిష్ మూవ్ తోటి ఇది రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ కూడా ఏదైతే ఈ 24,844, 24,889 ఉందిగా, ఈ రేంజ్ అనేది సప్లై. ఈ సప్లైలో నాకు ఒక రిజెక్షన్ క్యాండిల్ వస్తే ఇక్కడ నుండి కొంచెం బేరిష్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా. క్లియర్. సిమిలర్గా సెన్సెక్స్లో కూడా సేమ్ ప్యాటర్న్ క్రియేట్ అయింది. ప్రైస్ సప్లైకి ఇప్పుడున్న ప్రైస్కి చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో గ్యాప్ అప్ అవ్వచ్చు, లేదంటే బుల్లిష్ మూవ్ అవ్వచ్చు, ఏమైనా జరగవచ్చు. కాకపోతే ఈ సప్లై ఏరియాకి ఎప్పుడైతే ప్రైస్ వస్తుందో 81,314, 81,409, ఈ సప్లైలో నేను సెల్లింగ్ ప్లాన్ అయితే చేసుకుంటాను. ఓకే, ప్రతి దానికి డిమాండ్ ఉంది కింద, కానీ చాలా దూరం ఉంది. సో అప్పటి వరకు కొంచెం బేరిష్గా అయితే నేను ప్లాన్ చేస్తా. క్రూడ్ నిన్న ఒక విషయం చెప్పిన, ఈడ ఒక ఆరెంజ్ లైన్ పెట్టిన, ఇక్కడ నుండి రిజెక్షన్ వస్తాయని. ఈడ వచ్చింది రిజెక్షన్, వచ్చి చిన్న మూవే ఇచ్చింది, కానీ ఇంకా యాక్చువల్లీ పెద్ద మూవ్ రావాలి లెక్క ప్రకారం. బట్ స్ట్రెంత్ లేనప్పుడు ఏమైపోతుంది, మళ్ళీ కొంచెం మూవ్మెంటం ఇచ్చినాక మళ్ళీ వచ్చి మీద స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజ్ అయింది. చూడండి, క్లోజ్ అయిందా, రీటెస్ట్ అయ్యి మళ్ళీ బుల్లిష్ మూవ్. అంటే ఏదైనా సరే సప్లై డిమాండ్ ఒక క్యాండిల్ ఉండొచ్చు, రేంజ్ ఉండొచ్చు, కానీ ఇది టెస్ట్ చేసి పైకి పోవాలి లెక్క ప్రకారం. కానీ ఇది బ్రేక్ అయిందనుకో, రీటెస్ట్ చేసి మళ్ళీ కిందికి వస్తుంది అనమాట. ఇది సో ఈ ఆరెంజ్ లైన్ తీసేస్తుంది. ఇప్పుడు నిన్న పెట్టింది, ఇప్పుడు మళ్ళీ ఇదే డిమాండ్ అయిపోతుంది. మీద క్యాండిల్ క్లోజ్ అయినా కూడా మొత్తం టెస్ట్ చేయలేదు రేంజ్ మొత్తం ఇట్లా. సో ఇది మళ్ళీ ఎప్పుడైతే డిమాండ్ దగ్గరికి 5,707, 5,692 వచ్చిందో ఇక్కడ నేను బుల్లిష్గా ఆలోచిస్తా. ఇక్కడ నాకు రిజెక్షన్ క్యాండిల్ అనేది రావాలా. ఓకేనా. జనరల్గా ఇక్కడ సప్లై ఇది యాక్చువల్గా ఇన్సైడ్. ఇప్పుడు ఇది స్వింగ్ కదా, బేర్ స్వింగ్, ఇది బుల్లి స్వింగ్. రిటర్న్ ఎప్పుడైతుంది అంటే సప్లైలు ఉంటాయి, సప్లైలు ఏవైతే ఉంటాయో ఆ సప్లై బ్రేక్ అవ్వాలా, మళ్ళీ సప్లై టెస్ట్ చేయబోతుంది. సప్లై రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇది బ్రేక్ అయింది, మళ్ళీ మీదికి పోయింది. సో జనరల్గా అట్లనే జరుగుతుంటుంది. ఇప్పుడు చూడు, ఇది స్వింగ్ లో, ఇది స్వింగ్ హై, ఇది ఇట్లుందా, ఈ లో దగ్గర నుండి ఎందుకు రివర్స్ అయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. క్లియర్. ఓకే, న్యాచురల్ గ్యాస్ ఈ బుల్లిష్ క్యాండిల్ చూడు, ఇలాంటి స్ట్రాంగ్ మూవ్ తోటి పైకి వచ్చింది, సప్లైలోకి వచ్చింది అంటే నేను ఖచ్చితంగా బేరిష్ సైడే ఆలోచిస్తా. ఇక్కడ రిజెక్షన్ని బేస్ చేసుకొని నేను కొంచెం బేరిష్గా ఉంటా. ఈ లోస్ ఏవైతే ఉన్నాయో ఈ లోస్ కిందికి వచ్చేంత వరకు క్లియర్, కొంచెం బేరిష్గా అయితే ఉంటాను నేను. ఫైన్. సిల్వర్ మైక్రో, ఇది ఎలాంటిది ఏం ట్రిగ్గర్ కాలేదు, ఇది ఎక్కడెక్కడ ఉందో అక్కడనే ఉంది. ఇది డిమాండ్ ఏదైతే అనుకున్నామో ఈడ రిజెక్షన్ వస్తే 1,12,215, ఇక్కడ నుండి కొంచెం బులిష్గా ఉంటా. ఈ స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్లో ఉంటుంది నా ప్లానింగ్. అంటే ఇండే ప్లానింగ్ ఉంటుంది, ఈ స్పేస్ వరకు నాకు ఓపిక పట్టాలన్నమాట, రీచ్ అయ్యేంత వరకు, సప్లై రీచ్ అయ్యేంత వరకు. లేకపోతే 1,14,300, 1,14,840 అనేది సప్లై. ఈ సప్లై డిమాండ్ మధ్యలోనే నా ప్లానింగ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఓపికతో ఉండాలి కొంచెం, అప్పుడు పని చేస్తుంది. ఓకే. లాస్ట్ టైము 2 ప్యాటర్న్స్ గురించి అడిగిన, ఒకటి ఇది, ఒకటి వచ్చేసి ఇది. దేంట్లో ఎక్కువ బేరిష్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉందంటే సెకండ్ ప్యాటర్న్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ విక్ తోటి ప్రీవియస్గా హైలు ఏవైతే ఉంటాయో అది ఇట్లా హంట్ చేసి వస్తుంది అనమాట. అంటే క్లీన్ చేయడం, అది స్టాప్ లాస్లు ఎవరు అయితే ఉంటాయో ఆల్రెడీ సెల్ చేసినాయి, సెల్లర్స్ క్లీన్ చేస్తారు అనమాట.
ఎందుకంటే ఆ సెల్లర్ క్లీన్ అయితేనే ఆ సెల్లర్ కాస్త అని ట్రేడ్లు పెట్టిన అన్ని ఎగ్జిట్ అవుతాడు. ఎగ్జిట్ అవ్వడం అంటే ఎట్లయితాడు? సెల్లర్ ఎగ్జిట్ అవ్వడం అంటే బై అయిపోతాయి షేర్లని, అవునా? ఆ బై అయిపోయినాయి కాస్త వీళ్ళు సేల్ చేస్తారు, వాళ్ళు బై చేస్తుంటారు కదా, వీళ్ళు సేల్ చేస్తారు అనమాట. అప్పుడు మూమెంటం వస్తుంది. అంటే ఫ్యూయల్ అందినట్టే లెక్క ఒక బిగ్ ప్లేయర్కి, అంటే లిక్విడిటీ అందినట్టు లెక్క అనమాట. సో ప్రీవియస్ దానికి చేయలే, బట్ మళ్ళీ మీదకి వచ్చి ఇట్లా పైకి పోయే అవకాశం కూడా ఉంటుంది దీనికి, బట్ దీనికి అలాంటి అవకాశం లేదు. సో సెకండ్ ప్యాటర్న్ ఇంపార్టెంట్. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు ఒక క్యాండిల్ గురించి చెప్తా. ఇప్పుడు స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది. స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చినాక ఇలాంటి ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది ఒకటి, లేదు ఇలాంటి వీక్ క్యాండిల్ వచ్చింది, తర్వాత ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఉంది. ఇప్పుడు నేను బుల్లిష్గా ఉండాలనుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ ప్యాటర్న్లో ఉంటే బుల్లిష్ మూమెంట్ మంచిగా వస్తుందా? అంటే నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నా, మీరు దేంట్లో ట్రేడ్ చేయమని చెప్తారు నాకు చెప్పండి. అంటే క్యాజువల్గా అడుగుతున్నాను, నేను రియల్గా ట్రేడ్ చేయను కాదు కానీ. ఓకే, ఇప్పుడు నన్ను ఫస్ట్ ప్యాటర్న్లో ట్రేడ్ చేయమంటారా బుల్లిష్ సైడ్, సెకండ్ ప్యాటర్న్లో ట్రేడ్ చేయమంటారా, దేంట్లో చేస్తే మూమెంటం వస్తుంది అనేది చెప్పండి. క్లియర్? ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.